2024 జూలై 9 దినఫలాలు. మేషరాశి కొన్ని ముఖ్య వ్యవహారాలను చక్కబెడతారు. ఆర్థికంగా లాభాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికబద్ధంగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగంలో అనుకూలతలు ఎక్కువగా ఉండవచ్చు. మాటకు విలువ పెరుగుతుంది. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తవచ్చు. వృత్తి వ్యాపారాల్లో సమస్యల్ని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో దైవ కార్యాలు నిర్వహిస్తారు. పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృషభ రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. శ్రమకు పెట్టుబడికి తగ్గ ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో అధికారులకు చేరువవుతారు. పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కరించుకుంటారు. కొన్ని అత్యవసర పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పిల్లలతో ఎంజాయ్ చేస్తారు. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మిథున రాశి వృత్తి ఉద్యోగాల్లో 1-2 శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో అంచనాల్ని మించి లాభాలు గడిస్తారు. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. కొందరు బంధుమిత్రుల నుంచి సమస్యలు విమర్శలు ఉండవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మీ కార్యక్రమాలు నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. పిల్లల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కర్కాటక రాశి 1-2 వివాదాలు సమస్యల నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో జీతభత్యాల పెరుగుదల విషయంలో అధికారులు శుభవార్తలు చెప్తారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఓర్పు సహనాలతో వ్యవహరించాల్సి ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. సింహరాశి ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వ్యాపారాల్లో సామాన్య లాభాలు మాత్రమే ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. కానీ జీతభత్యాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. కన్యరాశి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. అదనపు ఆదాయానికి లోటు ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రభావం బాగా పెరుగుతాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో మీ వ్యూహాలు నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. కానీ ఖర్చులు పెరుగుతాయి. తులరాశి అధికారులతో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. అపార్థాలు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. కొన్ని సమస్యల పరిష్కారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. వృశ్చిక రాశి ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉండకపోవచ్చు. కానీ అనవసర ఖర్చులు మాత్రం కొనసాగుతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలున్నప్పటికీ పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. బంధుమిత్రుల్లో కొందరికి సహాయ సహకారాలు అందజేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ధనుస్సు రాశి పెద్దల సహకారంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతోంది. కుటుంబ వ్యవహారాలు చక్కబెడతారు. ధనపరంగా ఎవరిని నమ్మకపోవడం మంచిది. మిత్రుల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగులకు అండగా నిలబడతారు. వ్యాపారాలు జోరుగా సాగిపోతాయి. మంచి స్నేహాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మకర రాశి అన్ని విషయాల్లోనూ కాస్తంత శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వ్యాపారంలో లాభాలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం ఆదరణ లభిస్తాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి కలిసి వస్తుంది. పిల్లల పురోగతి గురించి శుభవార్త అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుంభరాశి
ఉచిత సహాయాలు దాన ధర్మాల వల్ల ఇబ్బంది పడతారు. ఖర్చులు తగ్గించుకుని పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో బిజీ అయిపోతారు. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామికి ఉద్యోగపరంగా పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. మీన రాశి నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆస్తి వివాదం విషయంలో బంధువుల నుంచి శుభవార్త వింటారు. కుటుంబ సమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో పోటీదారుల సమస్య చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పూర్తిగా మారిపోయే సూచనలున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.